ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్దశ సర్గః. రోహిణ్యజనయద్గావై గంధర్వీ వాజినః సుతాన్ సురసా జనయన్నాగాన్ రామకద్రూస్తు పన్నగాన్. జటాయువు దగ్గరికి వెళ్ళారు సీతారామ లక్ష్మణుడు. అగస్త్యుల వారు చెప్పిన విధంగా వారి యొక్క ఆశ్రమం నుండి పిప్పలీవనమును దాటి ముందుకు వెళ్ళి ఆ పర్వత ప్రాంతంలో ఒకానొక మర్రి చెట్టు వద్దకు చేరుకున్నారు. ఆ మర్రి చెట్టు దగ్గర పెద్ద శరీరంతో జటాయువు పక్షి కనిపించారు. కనిపిస్తే, నాయన రామచంద్ర, మీ తండ్రి గారు దశరథుడు నాకు స్నేహితుడు, రావయ్యా అని ఆప్యాయంగా పలకరిస్తుంటే రామచంద్రుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. చూస్తూ, మీరెవరు, ఇక్కడ ఎందుకు ఉన్నారు, మీ విశేషములు ఏమిటో తెలియజేయండి అని అడిగితే, జటాయువు మరి పక్షుల యొక్క అసలు ఈ సృష్టిలో జీవుల యొక్క జన్మ వృత్తాంతాన్ని మొత్తాన్ని ఆది నుండి చెప్పటం ప్రారంభించి తన జన్మ వృత్తాంతాన్ని చెప్పటానికి ఉపక్రమిస్తూ ఉన్నారు. అందులో భాగంగా బ్రహ్మగారి తర్వాత మరి 15 మంది ప్రజాపతులు ఉంటే ఆ ప్రజాపతులలో 15వ వారు కశ్యప ప్రజాపతి. వారికి దక్షిణ యొక్క కుమార్తెలైన 8 మంది భార్యలు అని చెప్పి, వారిలో మరి అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అని చెప్పి ఇలా చెప్పుకున్నాం. వారిలో తామ్ర యొక్క పరంపరలో క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రి, శుకి అని ఇలా చెప్పుకుని, ఆ తర్వాత క్రోధవశ అనే ఆమెకు, అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయినటువంటి క్రోధవశ అనే ఆమెకు మృగి, మృగమంద, హరి, భద్రమద, శార్దూలి, శ్వేత, మాతంగి, సురభి, సురస, కద్రువ అని చెప్పి ఇలా 10 మంది సంతానం అని చెప్పి అనుకున్నాం. మరి ఆ 10 మందిలో ఎవరి నుండి ఎవరు ఆవిర్భవించారనే విషయాన్ని చెప్పుకుంటూ, మరి సురభి నుండి రోహిణి, గంధర్వి అనే 2 ఆవిర్భవించారు. ఆ సన్నివేశాన్ని, అంటే ఆ విశేషాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు. రోహిణ్యజనయద్గావై గంధర్వి వాజినస్సుతాన్ సురసా జనయన్నాగాన్ రామకద్రుస్తు పన్నగాన్ అని అంటూ, రామచంద్ర, కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి క్రోధవశం నుండి ఆవిర్భవించిన సురభి అనే ఆమెకు 2 సంతానం, రోహిణి, గంధర్వి అని చెప్పి. ఆ రోహిణి నుండి గోవులు జన్మించాయి. అలాగే ఆ గంధర్వి నుండి గుర్రములు జన్మించాయన్నమాట. అందుకనే గుర్రములు, అదేవిధంగా మాతంగములు, ఏనుగులు ఇవన్నీ కూడా ఇవి దేవతాపరమైనటువంటి జంతువులుగా మనకు చెబుతారు, దేవతాపరమైనటువంటి జీవులుగా మనకు చెబుతారు. అలాగా ఆ గంధర్వి నుండి గుర్రములు మొదలైనవన్నీ కూడా ఆవిర్భవించాయి, ఆ జాతికి సంబంధించినవన్నీ. ఈ విధంగా క్రోధవశ యొక్క సంతానమైన 10 మంది నుండి కూడా అనేకమైనటువంటి మృగములు, అనేకమైనటువంటి జంతుజాతులు ఆవిర్భవించినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి అంతకుముందు చెప్పుకునేటప్పుడు తామ్ర అనే ఆమె నుండి
పక్షిజాతులన్నీ కూడా ఆవిర్భవించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక ఆ తర్వాత కశ్యప ప్రజాపతి యొక్క 7వ భార్య అయిన మనువు, ఆమె నుండి మనుషులందరూ కూడా జన్మించారట. ఇక్కడ 28వ శ్లోకంలో ఇక్కడ రోహిణ్యజనయద్గావై గంధర్వీ వాజనస్సుతాన్ అని చెప్పి, ఆ తర్వాత సురస అజనయన్నాగాన్ రామకద్రూస్తు పన్నగాన్ అని అన్నారు. క్రోధవశ యొక్క సంతానమైనటువంటి 10 మందిలో సురభి వరకు మనం చెప్పుకున్నాం. ఇంకా 2 మిగిలారు. ఒకరు సురస, మరి ఒకరు కద్రువ. ఈ సురస అనే ఆమె మనకు రామాయణంలో మరొక సందర్భంలో కూడా వస్తుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటేటటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా కలిసి హనుమంతుని యొక్క బుద్ధిశక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి సురస అనే నాగమాతను పంపించారు అని చెప్పి సుందరకాండలో మనకు వస్తుంది కదా. మరి ఆ సురస అనే నాగమాత గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. మరి ఆ క్రోధవశకు, కశ్యప ప్రజాపతి భార్య అయిన క్రోధవశకు సురస, కద్రువ అనే వీరిరువురు కూడా ఉన్నారు. ఆ 10 మందిలో చివరి 2 అనమాట వీళ్ళు. వీరిలో సురస అజనయత్ నాగాన్ అని అన్నారు. సురస అనే ఆమె నాగులు, నాగులు అంటే ఇక్కడ నాగులు, పన్నగములు 2 సర్పజాతులే కదండి. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, నాగములు అనే దానికి అనేకమైనటువంటి శిరస్సు కలిగిన బలవంతములైనటువంటి సర్పములను నాగములు అని చెప్పి అన్నారు ఇక్కడ. అలాగా సురస అనే ఆమెకు అనేకమైనటువంటి నాగుపాములు జన్మించాయి, అంటే ఆమె నుండి ఆవిర్భవించాయి. కద్రు అని ఆమె ఉన్నారు కదా. ఆ కద్రువ అయితే పన్నగాన్, పన్నగములు అంటే ఒక తల కలిగినటువంటి పెద్ద పెద్ద సర్పములు ఏవైతే ఉన్నాయో వాటిని పన్నగములు అని చెప్పి అన్నారు. అనేకమైనటువంటి శిరస్సులు కలిగిన వాటిని నాగములు అని చెప్పి, ఒక శిరస్సు కలిగినటువంటి వాటిని పన్నగములు అన్నారు. మరి అనేక శిరస్సులు కలిగినటువంటి సర్పములు సురసకి, ఒకే శిరస్సు కలిగినటువంటి సర్పములు కద్రువకి, వీరికి జన్మించాయి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత మనుర్మనుష్యాన్ జనయత్ రామపుత్రాన్ యశస్వినః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనుజర్షభ. పురుషోత్తమ రామచంద్ర, అంటే మధ్యలో ఇలా పేరు పెట్టి పిలవటం ఎందుకు అంటే, వినేటటువంటి వారిలో ఆ సావధానత ఏమైనా తగ్గిందేమో అని చెప్పి పిల్లలకు కథ చెప్పేటప్పుడు కూడా చూడండి, మన మధ్యలో వాళ్ళని ఒక్కసారి తరచి ఏమై ఉంటున్నావా అని అంటుంటాం. అలాగే ఇక్కడ ఈ జటాయువు రామచంద్రుడికి తన జన్మ వృత్తాంతాన్ని చెబుతూ మధ్యలో రామచంద్ర అని చెప్పి, పురుషోత్తమ అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. పురుషోత్తముడమైనటువంటి ఓ రామచంద్ర, మనుహు బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ. కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి 7వ భార్య అయినటువంటి మనువు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే ఈ విధమైనటువంటి యశస్వినః కీర్తిమంతులైనటువంటి మనుష్యాన్, మనుషులను పుత్రాన్ అజనయత్. అజనయత్ అనేది పదము సరే ఆర్షత్వాతు జనయత్ అనే ప్రయోగాన్ని సాధువుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా మనుష్యాన్ పుత్రాన్ అజనయత్, ఇలాగా 4 వర్ణములు వారిగా ఉన్నటువంటి కీర్తిమంతులైన గుణవంతులైనటువంటి మనుషులకు జన్మనిచ్చింది ఆమె. అలాగే ఇంకా అనలాపి, చివరి భార్య 8వ భార్య అనల కశ్యప ప్రజాపతికి, ఆమె వృక్షాన్ అజనయత, వృక్షజాతులన్నిటికీ కూడా జన్మనిచ్చిందిట. ఒకసారి చూడండి, కశ్యప ప్రజాపతికి 8 మంది భార్యలు అయితే 8 మంది భార్యలలో కూడా మొదటి భార్య అదితి భర్తకు చాలా అనుకూలమైనటువంటి బుద్ధితోటి, ఆనందంతో సంతానాన్ని కలాని అని సంకల్పించుకోవడంతో ఆమెకు దేవతలు జన్మించారు. అదేవిధంగా ఆ తర్వాత 3 భార్యలు కూడా అనుకూలంగానే ఉన్నారు. అయితే అదితి ఉన్నంత ఆనందంగా వారు పూర్తి ఆనుకూల్యం అనేది అక్కడ కనిపించలేదు. అయితే వారికి కూడా శక్తివంతమైనటువంటి వారే జన్మించారు, కానీ దానవులు, అదేవిధంగా దైత్యులు, కొంత స్వభావంలో వ్యత్యాసములు అనేవి ఉన్నటువంటి వారు జన్మించారు. ఇంకా మిగతా 4 అంటే 8 మంది భార్యలో 4 భార్యలేమో సంతానాన్ని కనడానికి అనుకూలమైన బుద్ధితో ఉన్నారు, మిగతా 4 అనుకూలమైన బుద్ధితో లేరు, కానీ భర్త యొక్క ఆజ్ఞ కోసమని చెప్పి సంతానాన్ని కన్నారు. మరి వారి నుండి
పక్షిజాతులు, మృగజాతులు ఇవన్నీ ఆవిర్భవించాయి. అలాగే మనువు నుండి మనుష్యులు, అలాగే వృక్షములు ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి అన్నమాట. ఇలాగా కశ్యప ప్రజాపతి నుండి ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది అనే విశేషాన్ని తెలియజేస్తూ సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షాన్ అనలాపి వ్యజాయత, సమస్తమైనటువంటి వృక్షజాతులను అదేవిధంగా ఫలములను పుష్పములను ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి వృక్షములకు అనల జన్మనిచ్చింది. ఈ విధంగా ఈ లోకంలో, ఈ భూలోకంలో సృష్టి క్రమం అనేది జరిగింది. జీవులన్నీ కూడా ఆ విధంగా ఉద్భవించాయి అని చెప్పి సామాన్యంగా అంటే సమస్తమైనటువంటి సృష్టి గురించి చెప్పి ఇక ఇప్పుడు జటాయువు తన జన్మ రహస్యము గురించి, తన జన్మ గురించి చెబుతూ ఉన్నారు. వినతాచ సుఖీ పౌత్రి కద్రూశ్చ సురసాస్వస కద్రూర్నాగం సహస్రాస్యం విజజ్ఞే ధరణీధరం. ఇక చెబుతున్నారు. ఇక ప్రాసంగికంగా చెప్పవలసింది చెప్పి తన జన్మ విశేషం గురించి చెబుతూ వినతాచ సుఖీ పౌత్రి. రామచంద్ర, కశ్యప ప్రజాపతి భార్యలలో 5వ భార్య అయినటువంటి తామ్రకి సుఖి అనే కుమార్తె ఉన్నది కదా. ఆ కుమార్తెకు వినత అనే కుమార్తె, ఆ కుమార్తెకు నత అనే ఆమె, ఆ నత అనే ఆమెకు వినత అనే కుమార్తె. అంటే సుఖికి వినత మనుమరాలు అవుతుందన్నమాట. ఆ విషయాన్ని చెబుతూ సుఖీ పౌత్రి, సుఖి అనే ఆమెకి పౌత్రి మనవరాలు ఎవరు? కద్రూశ్చ సురసాస్వస అని అన్నారు. సుఖి అనే ఆమెకి పౌత్రి వినత అన్నారు. కద్రూశ్చ సురసాస్వస, కద్రువు సురసకు చెల్లెలు. అది ఇంతకుముందు అనుకున్నదే మనం, సురస కద్రువ ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళని చెప్పి. మరి ఇక్కడ కద్రూహు సహస్రాస్యం ధరణీధరం నాగం విజజ్ఞే. కద్రువు, ఆ సురస కద్రువ అనుకున్నాం కదా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలలో, ఆ కద్రువ 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు అనే ఆయనకి జన్మనిచ్చినది అని చెప్పి మరి ఈమె వినత గరుత్మంతుడికి అరుణుడికి జన్మనిచ్చినటువంటి విశేషాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇంతకు ముందు శ్లోకంలో కద్రువు గురించి అదేవిధంగా సురస గురించి చెప్పి మరలా ఇప్పుడు గరుత్మంతుడు అరుణుడి యొక్క జన్మ గురించి చెబుతూ మరలా కద్రువు గురించి, వీరి గురించి, సురస గురించి చెప్పడంలో విశేషం ఏమిటి అంటే, కొంతమంది ఇక్కడ మరి గరుత్మంతుడికి వినతకి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారంటే వీరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కావున ప్రత్యేకంగా చెప్పారు అని చెప్పి కొందరంటే, అబ్బెబ్బే ఆ ఉద్దేశం ఏమీ కాదు. ఏ విధంగా అయితే వినతకు శక్తివంతమైనటువంటి కుమారులు కలిగారో అదేవిధంగా కద్రువకు కూడా ఈ భూమండలాన్ని మోసేంతటి శక్తివంతమైనటువంటి కుమారులు కలిగారు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పారు అని. అందుకనే కద్రూర్ నాగం సహస్రాస్యం విజజ్ఞే ధరణీధరం అని చెప్పి ఇంతకుముందు ఈ శ్లోకంలోనే చెప్పారు కదా. కావున ఆ కద్రువు 1000 తలలు కలిగినటువంటి భూమండలాన్ని మొత్తాన్ని మోయగలిగినటువంటి ఆదిశేషుడనే ఆయనకి జన్మనిచ్చింది. అలాగే సుఖి కుమార్తె నత, ఆ నత యొక్క కుమార్తె వినత అని చెప్పి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు. అదే విషయాన్ని ఈ శ్లోకంలో కూడా తెలియజేశారు. మరి ఆ తర్వాత చెబుతూ ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడో రుణ ఏవచ తస్మాజ్జాతోహమరుణాత్ సంపాతిస్తు మమాగ్రజ. ఇంకా జటాయువు తన జన్మ వృత్తాంతం దగ్గరికి వచ్చేశారు. వినతకు గరుత్మంతుడు అరుణుడు అని చెప్పి 2 సంతానము అని చెప్పి అన్నారు. ఇక్కడ చూడండి, వినత కద్రువుల యొక్క ఆ వృత్తాంతంలో గరుడోపాఖ్యానంలో వినత ఎంత తెలివిగా ఆమె వరం కోరుకున్నదనే విషయాన్ని చూడండి. కద్రువ ముందు వరం అడిగింది కశ్యప ప్రజాపతిని, నీకు ఎటువంటి సంతానం కావాలి అంటే ఈ భూమండలాన్ని కూడా మొత్తం మోసేటటువంటి వారు, అసలు పట్టుబడితే విడుపు లేనటువంటి వారైన గొప్ప సంతానం 1000 కొలది కావాలి అని చెప్పి కోరుకుంటే సరే అన్నారు. ఆమెకు సంతానం కలిగింది.
మరి వినతని అడిగారు, నీకు ఎటువంటి వారి సంతానం కావాలి అని చెప్పి. అంటే వీళ్ళందరినీ కూడా ఓడించేవాళ్ళు ఇద్దరు చాలు అని చెప్పి అడిగింది. మరి ఇక్కడ కద్రువ కోరుకున్న వరం గొప్పదా, వినత కోరుకున్న వరం గొప్పదా అంటే, నాగాయుధ వర సంపన్నులు, భూమిని మోసేటటువంటి వారు వేల మంది కంటే కూడా వాళ్ళందరినీ ఓడించగలిగినటువంటి వారు ఇద్దరు ఉంటే చాలు అని చెప్పి కోరుకున్న వినత యొక్క ఆ తెలివితేటలు, ఆమె యొక్క సమయస్ఫూర్తి ఎంత గొప్పది. మరి అందుకనే వారందరినీ ఓడించగలిగినటువంటి గరుత్మంతుడు ఆవిర్భవించారు. వస్తుతః అరుణుడు కూడా అంత శక్తివంతుడే, కానీ ఆయనకు పూర్తిగా శరీరం కాకుండానే వినత కాస్త తొందరపడి ఆ అండము నుండి ఆయన బయటకు వచ్చే విధంగా చేయడంతో పూర్తిగా తయారవకుండా వచ్చాడు. అందువల్ల సూర్యుడికి రహసారథిగా అయ్యాడు ఆయన. సరే, ఇక్కడ ఈ ప్రకృతానికి వస్తే, ద్వౌపుత్రౌ వినతాయాస్తు గరుడో రుణ ఏవచ అని చెబుతూ, అరిందమా, శత్రువులను భంజించేటటువంటి ఓ రామచంద్ర, వినతాయాస్తు, వినతకు అంటే సుఖి యొక్క పౌత్రి అయినటువంటి, అంటే సుఖి యొక్క పౌత్రి అంటే పుత్రుని యొక్క పుత్రిక అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సుఖి కుమార్తె నత అని, ఆమె యొక్క కుమార్తె వినత అని చెప్పారు. కావున అటువంటి వినతకు ఇద్దరు కుమారులు అని అంటూ, గరుడ అరుణ ఏవచ, గరుడు అరుణుడు అని చెప్పి, అరుణుడు అని చెప్పి ఇద్దరు పుత్రులు. ఆ అరుణుడికి ఇద్దరు సంతానము, అరుణాత్ అహం జాత, అరుణుడి నుండి నేను జన్మించాను. సంపాతిస్తు మమ అగ్రజ, సంపాతి నా అన్నగారు. అంటే ఇక్కడ చూడండి, వినత యొక్క కుమారుడైనటువంటి అరుణుడికి ఇద్దరు సంతానము, ఒకరు సంపాతి, రెండవది జటాయువు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. మమ అగ్రజ, నాకు అన్నయ్య అయినటువంటి వాడు సంపాతి, సంపాతి మా అన్నగారు అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత జటాయురితి మాం విద్ధి సేనీ పుత్రమరిందమా, రామచంద్ర నేను ఎవరు నా పేరేమిటి అని చెప్పి ఇందాక నుంచి చూస్తున్నావు కదా, నా పేరు జటాయు నాయన, నేను సేనీపుత్రుడిని అని చెప్పి అంటున్నాడు. సేని అని అంటే అరుణుడి యొక్క భార్యగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సేని అని చెప్పి ఇంతకుముందు తామ్ర యొక్క కుమార్తె అయినటువంటి వారిలో కూడా ఒక సేని ఉంది. ఆ సేని ఈమె కాదు, ఈమె అరుణుడి యొక్క భార్య అయినటువంటి సేనిగా మనం చెప్పుకోవాలి. అలాగా అరుణుడికి జన్మించినటువంటి ఇద్దరి సంతానంలో ఒకరు సంపాతి, రెండవ వారు జటాయువు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ, మాం జటాయు ఇది విద్ధి, నన్ను జటాయువు అని అంటారు, తెలుసుకో రామచంద్ర అని తన వృత్తాంతాన్ని, తన జన్మరహస్యాన్ని పూర్తిగా జటాయువు రామచంద్రమూర్తికి తెలియజేశాడు. తెలియజేసి విషయం ఏమిటి అంటే, ఎవరినైనా ఏదైనా నమ్మాలి అంటే వారి గురించి పూర్తి వివరములు తెలిస్తే కానీ నమ్మటానికి వీల్లేదు. వారి గురించి అంటే కేవలం ఎదురుగా కనిపించినటువంటి వ్యక్తి గురించే కాదు, వారి యొక్క పూర్వీకుల గురించి కూడా ఆరా తీస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో రహస్యమైనటువంటి, అదేవిధంగా సైనికపరమైనటువంటి కొన్ని అంశాలలో వారి యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా ఎవరైతే వస్తారో వారి యొక్క తాత ముత్తాతలు వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళు దేశభక్తులుగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. అంటే ఒక మనిషిని నమ్మాలి అంటే కేవలం ఎదుటివారి యొక్క మాటలే కాదు, వాళ్ళ యొక్క పరంపరను కూడా పరిశీలించడం అనేది పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి విశేషం అన్నమాట. అందుకనే ఇక్కడ జటాయువు తనను నమ్మండి అని సాక్షాత్తుగా అనకుండా తన పరంపర మొత్తాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సోహం వాస సహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి ఇదం దుర్గం హి కాంతారం మృగరాక్షస సేవితం. ఇంకా అంటున్నాడు, నాయన అలాగా గరుత్మంతుడికి అన్నగారైన అరుణుడి యొక్క కుమారుడైనటువంటి నేను నీకు ఈ దుర్గమమైనటువంటి అడవిలో సహాయం చేస్తాను అని అంటున్నాడు. సోహం, జటాయువునైనటువంటి నేను అంటే ఏమిటి చూడండి. అరుణుడు కానీ గరుత్మంతుడు కానీ వాళ్ళు తల్లిదండ్రులు బట్టి ఎంత విధేయతతో ఉన్నారు. తమ జీవితాన్ని అర్పించి అయినా సరే తన తల్లికి దాస్యాన్ని విడిపించాలి అనుకున్నవాడు గరుత్మంతుడు. మరి అటువంటి వారి నుండి ఆవిర్భవించినటువంటి వారు కశ్యప ప్రజాపతి యొక్క పరంపరలో ఉన్నటువంటి వారు. అందుకనే ఇక్కడ అంతటి గుణములు కూడా మాలో ఉన్నాయి అని తెలియజేయడానికే ఈ విధంగా చెబుతున్నాడు జటాయువు.
చెబుతూ సోహం అటువంటి నేను తే వాస సహాయం భవిష్యామి, వాస సహాయ భవిష్యామి, నీకు ఇక్కడ నివసించేటప్పుడు నీకు సహాయంగా నేను ఉంటాను. నివాస స్థలంలో సీతాదేవిని రక్షించడంలో, నీకు కావలసినటువంటి విషయములను చెప్పడంలో నీకు సహాయంగా నేను ఉంటాను. యదీచ్ఛసి, నీవు కనుక కోరుకున్నట్లయితే, కోరుకోవటం కాదు, నీవు కనుక అంగీకరించినట్లయితే నీకు నేను సహాయంగా ఉంటాను నాయన. నా సహాయం లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవా అంటే ఉండగలవు. కానీ ఇదం, ఈ కాంతారం అంటే దుర్గమమైనటువంటి చాలా భయంకరమైనటువంటి ఈ అడవి మృగ రాక్షస సేవితం, అనేకమైనటువంటి క్రూర మృగములతోటి రాక్షసులతోటి కూడా నిండి ఉన్నది. ఇక్కడ చాలా సావధానంగా అప్రమత్తంగా ఉండాలి. కావున ఇక్కడ నీ రక్షణ విషయంలో, ముఖ్యంగా సీతాదేవి రక్షణ విషయంలో నేను నీకు సహాయంగా ఉండగలను, నీవు గనక అనుమతించినట్లయితే అని అంటూ, సీతాంచతాత రక్షిష్యే త్వగియాతే స లక్ష్మణే. జటాయు యొక్క మాటలలో భవిష్యత్తు అనేది కనిపించే విధంగా ఉంటుంది. మరి సరస్వతి అలా పలికిస్తుందన్నమాట. నాయన రామచంద్ర, నీవు నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఒకవేళ వేటకు కనుక ఈ అడవిలోకి వెళ్ళినప్పుడు సీతాదేవి ఒంటరిగా ఉంటుంది కదా, అప్పుడు ఆమెను నేను రక్షిస్తాను అని చెప్పి మాట ఇస్తూ ఉన్నాడు. ఆ మాట చెబుతున్నాడు. తాత, తండ్రి, త్వయి సలక్ష్మణే యాతే, నీవు నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో పాటు ఇక్కడ నుంచి కాస్త దూరంగా, లేకపోతే సీతాదేవికి దూరంగా కనుక వెళ్ళినట్లయితే, మృగయార్థం వేట కోసం వెళ్ళినట్లయితే, యాతే సీతాం రక్షిష్యే, సీతాదేవిని రక్షించడానికి నేను ఉంటాను అని చెప్పి జటాయువు అంటూ, జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవ ముదా పరిష్వజ్య చ సన్నతో భవతు పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్ జటాయుష సంకథితం పునః పునః. రామచంద్రుడు జటాయువు మాట్లాడినటువంటి మాటలతో ఎంతో ఆనందించాడు. అడవిలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ మాట్లాడేవారు కూడా లేనటువంటి సందర్భంలో బలవంతుడైనటువంటి వాడు, గుణవంతుడైనటువంటి వాడు, తన తండ్రికి స్నేహితుడు అయినటువంటి జటాయువు తనంతట తానుగా మాట్లాడి అక్కున చేర్చుకుని నేను నీకు సహాయంగా ఉంటాను అని చెప్పి ఇలా చెప్పేటప్పటికీ రాముడికి ఎంతో ఆనందం కలిగింది. అందుకనే రాఘవ తం జటాయుషం, రఘువంశీయుడైనటువంటి వాడు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, జటాయువుకి రాముడి మీద ఆ ఆత్మీయత, అభిమానం కలగటానికి కారణం కేవలం రాముడే కాదు, ఆయన యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కూడా. అందుకని ఆ వంశంలో వారు ఎంతో గుణవంతులు అనే విషయాన్ని చెబుతూనే ఇలాగా అంటున్నాడు అనమాట. రాఘవ తం జటాయుషం పరిష్వజ్య, ఆ జటాయువుని కావలించుకుని సన్నత వంగి నమస్కరించినటువంటి వాడై అభవత్. ఎందుకంటే తన తండ్రి గారికి స్నేహితుడు అంటే తనకు తండ్రితో సమానమైనటువంటి వాడు, అటువంటి వాడిని తప్పనిసరిగా గౌరవించి తీరాలి అని చెప్పి గౌరవించి, ఆత్మవాన్ జటాయుషా సంకథితం పితుః సఖిత్వం శుశ్రావ, ఎంతో ఆనందించినటువంటి వాడు జటాయువుని కావలించుకుని జటాయువు నుండి తన తండ్రి విశేషాలను, స్నేహ విశేషాలను తెలుసుకుంటూ రాముడు ఎంతో ఆనందంగా ఆ జటాయువు దగ్గర ఉన్నారు. ఇంకా తర్వాత సతత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవతేనాతి బలేన పక్షిణ జగామతాం పంచవటీం సలక్ష్మణ రిపూందిధక్షన్ శలభా నివానలః. రాముడు మైథిలీం సీతాం తత్ర పరిదాయ, తన భార్య అయినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అయిన ఆ సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను జటాయువుకి అప్పజెప్పినట్లుగా, సరే పెద్దలు మీరు రక్షిస్తాను అంటే నేను కాదంటానా, అలాగే మీ మాట ప్రకారమే కానివ్వండి అని చెప్పి సీతాదేవి యొక్క రక్షణ భారాన్ని జటాయువుకి అప్పగించినట్లుగా ఆయన చెప్పి ఒప్పుకుని, అతి బలేన తేన పక్షిణ, అతి బలవంతుడైనటువంటి ఆ జటాయువు ఆ పక్షితోటి కూడినటువంటి వాడై సలక్ష్మణ, తన తమ్ముడైనటువంటి లక్ష్మణునితో కలిసి మరి ఆ పంచవటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇంకా కుటీరాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడికి వెళ్ళటం ఎలా ఉన్నదో చెబుతున్నారు. అడవిలోకి కనుక దావానలం ప్రవేశిస్తే అడవిలో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా అయితే దహించి వేస్తుందో అలాగా
అనలహ శలభానివా, ఎగసిపడుతున్నటువంటి అగ్ని మిడతలను కాల్చివేయడానికి వెళ్ళినట్లుగా, లేకపోతే ఎగసిపడేటటువంటి అగ్ని మిడతలను కాల్చివేసినట్లుగా ధనుర్బాణాలు ధరించి శౌర్యవీర్య పరాక్రమాలతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అడవిలో ఉన్నటువంటి రాక్షసులను దహించి వేయటానికి వెళుతున్నట్లుగా ఉన్నదిట. ఆ విధంగా రాముడు పంచవటీ తీరానికి జగామా చేరుకున్నాడు అని. మరి ఆ పంచవటీ తీరంలో జరిగినటువంటి విశేషాలను, మిగతా అంశాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రోహిణ్యజనయద్గావై గంధర్వీ వాజినస్సుతాన్ సురసా జనయన్నాగాన్ రామకద్రూస్తు పన్నగాన్ మనుర్మనుష్యాన్ జనయత్ రామపుత్రాన్ యశస్వినః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనుజర్షభా సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షాన్ అనలాపి వ్యజాయత వినతా చ సుఖీ పౌత్రీ కద్రూశ్చ సురసాస్వసా కద్రూర్నాగం సహస్రాశ్యం విజజ్ఞే ధరణీధరం ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోరుణ ఏవ చ తస్మాజ్జాతోహమరుణాత్ సంపాతిస్తు మమాగ్రజః జటాయురితి మాం విద్ధి స్యేనీ పుత్రమరిందమా సోహం వాస సహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి ఇదం దుర్గం హి కాంతారం మృగరాక్షస సేవితం సీతాంచ తాత రక్షిష్యే త్వయి యాతే స లక్ష్మణే జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవః ముదా పరిష్వజ్య చ సన్నతో భవతు పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్వవాన్ జటాయుషా సంకథితం పునః పునః సతత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవ తేనాతిబలేన పక్షిణా జగామతాం పంచవటీం స లక్ష్మణః రిపూన్ దిధక్షన్ శలభానివానలః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 14వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.